నమస్తే. నమస్కారం. నమస్తే. నేనొచ్చి మేనల్లుని చూస్తాననుకోలేదన్నయ్య. చరిత్రలో భార్యాభర్తలు విడిపోయారేమో గాని అన్నా చెల్లెలు విడిపోలేదమ్మా. నమస్కారం అయ్యా. ఏమండీ, ప్రెసిడెంట్ అయ్యాక మన బసవ మోహన్ కళ బాగా పెరిగిందండి. ఓహో, ఈ మాట నేను అనకూడదన్నమాట. అయ్యా, ఈ బాలుడికి నక్షత్రానుసారం రుద్రమనాయుడు అన్న పేరు దివ్యంగా ఉంటుంది. ఇతను ఎక్కడుంటే అక్కడ సకాలంలో వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి. ఇతను మహర్జాతకుడు. శ్రీకృష్ణుడు పుట్టిన యుగంలో పుట్టాడు. మేనమావన్ చంపుని కృష్ణుడితో పోలుస్తున్నాడంటే మిమ్మల్ని కూడా. నా బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. మాలాగే మీరు కడుపు నిండా తినాలన్నా, సంఘంలో గౌరవంగా బతకాలన్నా జానడి పొట్ట తప్ప గజం భూమి లేని మీకు భూమి కావాలి. మా తాత ముత్తాతల నుంచి నాకు సంక్రమించిన భూమిని భూమి లేని పేదవాళ్లకు పంచుతున్నాను. మహదేవనాయుడు, మీరు కూడా 100 ఎకరాలు ఇవ్వచ్చు కదండి. ఆ జిందాబాదులు మనకు కూడా కొడతారని. ఈ సలహా కూడా ఇవ్వకపోతే మీరు జీతం ఇవ్వడం ఎందుకు, నేను పుచ్చుకోవడం ఎందుకండి? నమస్కారం. 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 నమస్కారం అండి. రావయ్యా, ఈవో కూర్చో. ఏమిటి పొద్దున్నే వచ్చినావు? అయ్యా, రేపు శ్రీరామనవమి గుర్తుందండి? అయితే ఏం చేద్దాం? భజన. భజన కాదు, మేళ తాళాలతో వచ్చి ఆ బసవయ్య గాడు పట్టు వస్త్రాలు ఇస్తాడట. ఇస్తే కట్టుకో. నాకు కాదు, దేవుడికి. ప్రెసిడెంట్ ఎవడైతే వాడే కదయ్యా ఇస్తాడో. ఎలా ఇస్తాడండి? వాడికి చదువు ఉందా, సంస్కారం ఉందా? ఏమిటండి వాడు క్వాలిఫికేషను? మనం వెళ్ళగానే లేచి నిలబడాల్సిన వాడు. నమస్కారం సార్. మీరు కూర్చోండి యువ గారు. పెద్దలు మీ అందరికీ నమస్కారం. బాబు, గుడిమెట్లు ఎక్కడానికి కూడా నోచుకుని నాకు సీతారాములకు పట్టుబట్టలు ఇచ్చే అదృష్టం కలిగిందయ్యా. ఇది నాకే కాదు, మా గూడానికి, మా జాతికే పండగ. మీరంతా తప్పకుండా రావాలి బాబు. తప్పకుండా రండి అయ్యా. పదండి. ప్రెసిడెంట్ గారు ఉంటా. నన్ను ఎందుకు కొడతారు? మరి రాగానే ఎందుకు లేచి నిలబడ్డా? సౌదీ ప్రెసిడెంట్ చూసిన కంగారు లేచి నిలబడ్డాను. మరి అదేనండి పవర్ అంటే. పవర్ లేని లీడర్ని, ప్రాక్టీస్ లేని ప్లేడర్ని ఎవడో లెక్కడేడు. నిజమేరా లింగం, డబ్బున్నోడికి పదవి ఎండలో గొడుగు లాంటిది. ఎన్నాళ్ళు ఆ పదవి మన గుప్పెట్లో ఉంది కనుకనే జనం మన వాకిట్లో నిలబడ్డారు. ఇప్పటికైనా మహాదేవనాయుడికి ఎదురెళ్ళకపోతే ఈ పల్నాటిలో మనం బ్రతికున్నా చచ్చినట్టే లెక్క. రేపా బసవయ్య గాడు గుడిమెట్లెక్కకూడదు. మహాదేవరాయుడు కులం తక్కువ వాడిని గుళ్ళోకి తీసుకొచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు ఇప్పించడం అనాచారం. ఎవరు చెప్పింది అది అనాచారం? శాస్త్రం. ఏ శాస్త్రం చెప్పింది? యావత్ భారతదేశం పంచమ వేదంగా భావించే మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడు బెస్త కులంలో పుట్టిన వెనకబడ్డ కులం వాడే. అన్నదమ్ముల అనుబంధానికి గుర్తుగా భారతీయులు ఆరాధించే మహత్రగ్రంథం రామాయణాన్ని రాసిన వాల్మీకి పోయేవాడు వెనకబడ్డ కులం వాడే. హిందువులందరూ ఆరాధించే పవిత్ర గ్రంథం భగవద్గీత, ఆ గీతను చెప్పిన శ్రీకృష్ణుడు యాదవుడు వెనుకబడ్డ కులం వాడే. ఇతడు వెనకబడిన కులం వాడు కాదండి, 5వ కులం వాడు, దళితుడు. శాస్త్రి గారు, అంత గొప్ప భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు. ముఖంలో నుంచి బ్రాహ్మలు పుట్టారు, భుజాల్లో నుంచి క్షత్రియులు పుట్టారు, ఉరువుల్లో నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల్లో నుంచి శూద్రులు పుట్టారు. నేను 4 కులాలు సృష్టించానని ఆయన చెప్తుంటే మరి దళితుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు పుట్టించారు? జనాభాలో తమ కంటే శూద్రులు ఎక్కువ అవుతున్నారని గమనించిన పెద్దలు వృత్తుల పేరులతో వాళ్ళని అనేక కులాలుగా విడదీశారు. చెప్పులు కుట్టేవాడిదో కులం, చేను దున్నేవాడిదో కులం, కళ్ళు గీసేవాడిదో కులం,
గొర్రెలు కాసేవాడితో కులం, కుండలు చేసేవాడు, చీరలు నేసేవాడు, ఇలా 1 కాదు 2 కాదు 3000 కులాలు సృష్టించారు. కులానికి మధ్య అంటూ అని మంట పెట్టారు. మళ్ళీ ఎవడైనా వాళ్ళని కడజాతి వాళ్ళన్నారంటే వడదిక్కునున్న వళ్ళకాట్లో కలిసిపోతారు. శాస్త్రి గారు, పూర్ణ కొమ్మంతో అతనికి స్వాగతం పలకండి. క్షమించండి, నా నాలుక మంత్రం పలకదు. దేవుడు రా. అపచారం. మహాదేవ నాయుడు గారు, వాడు 5వ కులంలో పుట్టిన అతిశూద్రుడు. జన్మనా జాయతే శూద్రః సంస్కారేణ జాయతే ద్విజః. పుట్టుకతో ప్రతివాడు శూద్రుడే. వాళ్ళ సంస్కారం వల్లనే ద్విజులవుతారు. వేదం చదివిన వాడు విప్రుడవుతాడు, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు బ్రాహ్మణుడవుతాడు. కాబట్టి ఇప్పుడు వేదం తెలిసిన సహదేవుడికి అర్హత ఉంది. సహదేవుడు చదువు. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం పురుష ఎవేద సర్వం యద్భూతం యత్యభవ్యం ఉతామృతస్య సేత్స్యానః యదేన్నానాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జాయంస్య పురుషః పాదో అస్య విశ్వభూతాని త్రిపాదస్య నరసింహనాయుడు గారి కుటుంబానికి కులవృత్తులు చేసే మీరెవరూ సహకరించకూడదని మహాదేవనాయుడు గారి తీర్పు. ఈ సమితి కింద ఉన్న ఏ గ్రామస్తుడు అలా గడప దొక్కకూడదు. కాదని కాలు పెడితే 30 రోజులు గ్రామ బహిష్కారం లేదా 30 కొరడా దెబ్బల శిక్ష. ఈ తీర్పు వచ్చే ఆనందనామ సంవత్సరం శ్రీరామనవమి వరకు అమల్లో ఉంటుందో.